వాల్మీకి నగర్ నుండి పరిమళ గారు ఈ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో కూడా 2 సార్లు ఈ వార్డు నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచినారు. 2005 నుంచి 2020 వరకు ఆమె ప్రాతినిధ్యం వహించిన వార్డు ఇది. అప్పట్లో ఎలాంటి అభివృద్ధి చెందలేకున్న వార్డు ఇది వాల్మీకి నగర్. ఆ రోజుల్లో కనీసం వాన పడిందంటే నడవలేని పరిస్థితి, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండాను. ఆమె గెలిచిన తర్వాత కోట్లాది రూపాయల నిధులు తీసుకొని వచ్చి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, మంచినీటి సౌకర్యం అన్ని మౌలిక వసతులు సమకూర్చి ఎన్నో కోట్లాది రూపాయలు అప్పటి ప్రభుత్వం లోపల కానీ అప్పుడు మహేందర్ రెడ్డి గారి సహకారంతో మరి మొన్నటి వరకు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి నిధుల నుండి ₹1 కోటి నిధులు వార్డుకి వెచ్చించి ఆ నిధుల నుంచి కూడా సీసీ రోడ్లు, డ్రైన్స్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినాము. ఇప్పుడు కూడా కొన్ని అప్పట్లో ఆమె ఓడిపోవడం కారణం ఏంటంటే గతంలో ఆమె బీజేపీ వాళ్ళు 2 సార్లు ఓడిపోయినందుకు ప్రజలు సానుభూతితో ఒకసారి అవకాశం ఇద్దామని ఆమెకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమె చేసింది ఏమీ పని లేదు. ఏమన్నా అంటే మా పార్టీ అధికారం లేదు, మేము ఏం చేయగలుగుతాం, మాకు నిధులు రాలేవు. నిధులు రావడానికి పార్టీతో సంబంధం లేదు. హౌస్లో తన వాయిస్ వినిపించి వాయిస్తోని ఆమె గాలం వినిపించి తన వాటా తన మున్సిపాలిటీ తెచ్చుకొని అభివృద్ధి చేయాలి. కానీ అప్పట్లో మాకు కూడా ప్రభుత్వాలు లేకుండే, మాకు కూడా అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉండి కూడా మేము కొట్లాడి మేము నిధులు తీసుకొచ్చి చేసినాం అన్నట్టు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే. ఆ నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా 2015, 2018 మధ్యలో దాదాపుగా 8 బోర్లు మా సొంత ఖర్చులతోని ఈ వార్డు లోపల వేయించినాము. అట్లనే ట్యాంకులు కూడా కట్టించినాము. బోర్లు వేసి నీటి ఎద్దడి సమస్య పూరించినాము. ఆ తర్వాత మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సమస్య తీరిపోయింది. కేసీఆర్ గారు మంచి కార్యక్రమం తీసుకొచ్చినారు. ఆ రోజుల్లో ప్రతి ఇంటికి భగీరథ నీరు ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా మేము ప్రజలు మాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాను. మేము అనుకున్న వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉన్నది. వాల్మీకి నగర్ ప్రజల యొక్క ఆశీర్వాదం. మేము పోటీ చేయడానికి కూడా వాళ్ళే ఆహ్వానించినారు. గతంలో ఏదో చిన్న పొరపాటు వల్ల మేము ఓడిపోయినారు అంతే తప్ప మీరు అభివృద్ధి లేక ఎలాంటి అవినీతి పరంగానే మీరు ఓడిపోలేరు. చిన్న వాళ్ళకు ఒక సానుభూతి పరంగా ఓడిపోయారు. తప్పకుండా మళ్ళీ మీరు ఈ వార్డు లోపల వినబడితే మేము ఖచ్చితంగా ఈ వార్డు లోపల మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చి మేము గెలిపిస్తామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చినారు. అందులోపల ఒక హామీ నెరవేరిందంటే అది కేవలం ఒకటి బస్సు ప్రయాణం తప్ప ఏమీ లేదు. ప్రతి మహిళకు ఇంటింటికి 2500 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఇవ్వలేరు. 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేరు. మరి ఇంటింటికి ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు, అది ఇవ్వలేరు. 2000 రూపాయలు పింఛన్ ఇచ్చి దానికి 4000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయల పింఛన్ 4000 ఇస్తామన్నారు. ఎలాంటి పింఛన్లు కూడా వాళ్ళు 4000 చేయలేకపోయినారు. కళ్యాణ లక్ష్మికి ఎంబడి ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన 1,16,000 ఉన్నది. కానీ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అధికంగా ఇస్తామని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఎలాంటివి ఇంతవరకు కూడా 2 సంవత్సరాల పైన అయిపోతుంది. ఎలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. వాళ్ళ మోసపూరితమైన మాటలు వినొద్దు. ఈ రోజు అభివృద్ధి చేస్తాం, అది చేస్తామని ఎమ్మెల్యే గారు అంటున్నారు. మరి 2 సంవత్సరాలు ఏం చేసినావు? వార్డు లోపల నీ తొక్కి చూడలేవు ఇంతవరకు. మేము అలాంటి వాళ్ళ మాటలు ప్రజలు మరొకసారి మోసపోకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పరిమళ గారికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలని మా యొక్క మనవి. నేను వాల్మీకి నగర్ 23వ వార్డు నుంచి కౌన్సిలర్గా నిలబడడం జరిగింది. ఇక్కడ ప్రజలంతా కూడా నా కుటుంబ సభ్యులు, నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా నన్ను ఆదరించి ఓటేసి నన్ను గెలిపించాలనేసి నేను మనవి చేస్తున్నాను. గెలిపించిన తర్వాత ఏ పనులున్నా నా ద్వారా చేయించాలనేసి కూడా నా ప్రజలకు నేను కోరుకుంటున్నాను. మీరు ఎలాంటి మాకు దీవెనలు ఇచ్చినా కూడా మీ ఓటు మరి వేస్తూ నాకు ఆదరణ పెట్టాలనేసి కూడా నేను కోరుకుంటున్నాను.